సార్ నేను ఒకటే చెప్తున్నా, డిప్యూటీ సీఎం గారు న్యూటన్ స్టాండ్ లా ఒకటి ఉంది అధ్యక్ష. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ హిమ్. అధ్యక్ష, మనం ఈ సభలో నేను చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ మనం అందరం ప్రజల జవాబుదారితనంగా ఉండాలి. భాష పట్ల కానీ బాధ్యత పట్ల కానీ. దానికోసం నేను చాలా స్పష్టంగా అందులో మెన్షన్ చేసి చెప్పాను. మీరు కూడా అట్లాగే పాటిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అధ్యక్ష, ఈ సందర్భంగా పదే పదే ముఖ్యమంత్రి గారి గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దెర్ ఇస్ ఏ న్యూటన్స్ థర్డ్ లా ఉంది అధ్యక్ష. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఎ రియాక్షన్. మీరు అలా మాట్లాడుతూ ఉంటే దెర్ విల్ బి ఎ రియాక్షన్. మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు పదే పదే? ఒక సభా నాయకుడిని గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడేటువంటి మాటలు అంతా హర్షించదగిన అధ్యక్ష కాదు కదా. మీరు కూడా బాధ్యతగా ఒక సభా నాయకుడిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తూ మీరు బాధ్యత గల ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడితే డెఫినెట్గా దే విల్ బి లైక్ దట్ ఓన్లీ. అదే ఐఎమ్ అప్పీలింగ్ దెమ్. మీరు సభలో ఉన్న సభ్యుల్ని గౌరవించడం మీరు కూడా ప్రయత్నం చేయండి. అందరూ డెఫినెట్గా ఎవ్రీబడి విల్ ఫాలో దట్. అధ్యక్ష పట్టిగా నేను ఒకటి అంటున్నా, మేము మర్యాదగా ఉండాలి అంటున్నాం. మేము లేమా అధ్యక్ష? మేమేమన్నా మీ ముఖ్యమంత్రి లాగా లాగులో తొండలు జరగొడతామన్నామా? మేమేమన్నా మెడలో పేగులు వేసుకొని దిగుతామన్నామా? మాట్లాడినామా? మీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చిన మీరు? ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా అద్భుతమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అర్థం జరుగుతుంది అధ్యక్ష. మీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు, మీరు కంక్లూడ్ చేయండి. బడ్జెట్ సార్ ఇది సరే సార్ కంక్లూడ్ చేయండి సార్. నేను ఐ కంక్లూడ్ సార్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద చైర్ సార్. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద చైర్ ఐ కంక్లూడ్ సార్. సార్ చివరిగా నేను చెప్పేది ఒకటే అధ్యక్ష. సరే మళ్ళీ పద్ధతులు వచ్చినప్పుడు మాట్లాడతాం. మీ మాట మీద గౌరవంతో కంక్లూడ్ చేస్తా అధ్యక్ష. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి అధ్యక్ష. అంత మాట్లాడలేదు. 40-50 పేజీలని నువ్వు టైం ఇస్తే ఇంకొక 2 hours మాట్లాడతా.